హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ మీ జంజీ సూర్యకాంత. ఈరోజు మనము తెలంగాణ స్పెషల్ పచ్చిమిర్చి చిక్కుడుకాయ కర్రీ చేసేద్దాం. వచ్చేసేయండి. చిక్కుడుకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా, కానీ తెలంగాణ పద్ధతిలో ఇలా చేస్తే అన్నంలో కలుపుకొని తింటే అస్సలు అద్దిరిపోతుంది. ముందుగా చిక్కుడుకాయలని శుభ్రంగా కడిగి రెండు వైపుల చివర్లు తీసేసి మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీర, అలాగే ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నెలో చిక్కుడుకాయలు నీళ్లు నింపుకొని అందులో ఉప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఉడికించుకొని పక్కకు పెట్టుకోండి. ఇలా మెత్తగా ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా వచ్చే వరకు కలుపుకుంటే సరిగ్గా ఉంటుంది. ఇప్పుడు అందులో కొంచెంగా అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దాని తర్వాత కొంచెంగా పసుపు వేసుకొని పసుపుతో పాటు అన్నీ కరెక్ట్గా మగ్గే వరకు కలుపుకుంటూ ఉండాలి. దాని తర్వాత మనం ఫస్ట్ ఉడికించి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయలు, ఉప్పు వేసి నీళ్లు వేసి అవి వేసుకొని నీళ్ళతో పాటు అందులోనే వేసేయండి, పర్వాలేదు. వేసుకొని ఒకసారి మళ్ళీ వాటర్ అంతా మగ్గిపోయే వరకు కరెక్ట్గా కలుపుకుంటూ ఉండాలి. చిక్కుడుకాయలలో చాలా వరకు ప్రోటీన్ ఉంటుందని చెప్తూ ఉంటారండి. మరి మీకేమనిపిస్తుంది కమెంట్స్లో చెప్పేయండి. మా ఇంట్లో వాళ్ళకి చిక్కుడుకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను. మా సైడ్ ఇలా చేస్తారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వాటర్ మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం ఫస్ట్ మిక్సీ పట్టాం కదండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర వేసి ఆ పేస్ట్ కూడా ఇందులో కలిపేసి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు కలుపుతూనే ఉండాలి, అస్సలు ఆపకూడదు. ఒకవేళ ఆపేశారనుకోండి పేస్ట్ మొత్తం అడుగుకు వెళ్ళి మాడిపోతుంది, కూర టేస్ట్ అంతా మారిపోతుంది, అస్సలు బాగుండదు. సో పేస్ట్ వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. తర్వాత చివర్లో కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ పోయే వరకు మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ పచ్చిమిర్చి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అంతే అండి, మన తెలంగాణ స్టైల్ చిక్కుడుకాయ పచ్చిమిర్చి కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి, చిక్కుడుకాయ ముక్కలుగా మసాలా ఎంత బాగా పట్టిందో. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని చిక్కుడుకాయ కూర కలుపుకొని తింటే అబ్బా అరుచే వేరు. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మీ సూర్యకాంతం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. Bye bye.